శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న చొక్కాని ఉత్సవంలో భాగంగా తాళ వృక్షానికి విశేష పూజలు జరిపారు. సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేసి తాళ వృక్షాన్ని నిలబెట్టి చొక్కాని ఉత్సవానికి సిద్ధం చేశారు. పురాతన పురాణ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా జ్వాలా తోరణాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని దేవస్థానం ఈవో బాపిరెడ్డి తెలిపారు. పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణం ఉత్సవానికి ఏర్పాట్లు చేపట్టారు. శుక్రవారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలోని కుమారి మంగళ మండపం వద్ద చొక్కాని ఉత్సవ నిర్వహణకు తాళవృక్షాన్ని సిద్ధం చేశారు. తాళవృక్షం నిలబెట్టేయడానికి అనువైన గుంతను ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో తాళవృక్షానికి విశేష పూజలు చేపట్టారు. కలశస్థాపన పూజలు జరిపి తాళవృక్షాన్ని శుద్ధి చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ దేవస్థానం ఈవో బాపిరెడ్డి దంపతులు ఆధ్వర్యంలో తాళవృక్షాన్ని నిలబెట్టారు. విశేష పూజల అనంతరం హారతులు సమర్పించారు. తాళవృక్షం చుట్టూ తాటి ఆకులను చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి విశేష పూజల అనంతరం జ్వాలా తోరణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తుల జ్వాలా తోరణాన్ని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, అభిషేక్ గురుకుల్ నిరంజన్, పురోహితులు అర్ధగిరి స్వామి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.